హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ ఫ్రమ్ TeluguBot ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జెప్పే యాప్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మా నెట్లో చూసినట్టయితే ఆన్లైన్లో ఎక్కడ చూసినా బిట్ కాయిన్ మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీని మనం ట్రేడింగ్ ద్వారా మనం ఎంతో కొంత మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఇది మన ఇండియన్ యాప్ ఒకటి వచ్చేసి జెప్పే ఉంది. జెప్పేనే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో జెప్పే యాప్ ఎలా యూజ్ చేయాలి, అలా ఎలా ట్రేడ్ చేయాలి, అందులో మనం ఇన్వెస్ట్ ఎలా చేయాలి, అందులో నుంచి మనం డబ్బు ఎలా సంపాదించగలం అనే విషయం మనం ఈ ట్యుటోరియల్లో తెలుసుకుందాం. సో ముందుగా మనం ప్లేస్టోర్ నుంచి జెప్పే అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం. లేదా డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తున్నాను, ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకున్నాక జెప్పే యాప్ ఓపెన్ చేద్దాం. సో జెప్పేలో ఇంతకుముందు ఒక బిట్ కాయిన్ మాత్రమే ఉండేది. సో ఇప్పుడు కొన్ని వేరే కరెన్సీ కూడా, క్రిప్టో కరెన్సీ కూడా వచ్చేసాయి. సో మనం ముందుగా ఓపెన్ చేయగానే ఇలా మనకు స్క్రీన్ అనేది అవపడుతుంది. సో ఇక్కడ మనం కొన్ని ఆప్షన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ సో రైట్ సైడ్లో మీరు ఇక్కడ చూసినట్టయితే బిట్ కాయిన్ ఉంది. సో దీని మీద ప్రెస్ చేసినట్టయితే మనకు ఇక్కడ కొన్ని కాయిన్స్ అనేది లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో బిట్ కాయిన్ క్యాష్, అలాగే ఎథేరియం, అలాగే రిపిల్, అలాగే లైట్ కాయిన్. సో ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో కాయిన్స్ అనేది మార్చుకోవచ్చు మనం, క్రిప్టో కాయిన్స్ అని. సో లైట్ కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇట్లా బిట్ కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బై అనేది ఆప్షన్స్ ఉంది. దాని కింద మనం 1 బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి 7 lakhs ఉంది ఇప్పుడు ఇవాటి ప్రకారం. సో సెల్ వాల్యూ వచ్చేసి 7 lakhs చేంజ్ ఉంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, బై అండ్ సెల్ ఆప్షన్. సో దాని మీద మనకు మన అకౌంట్లో ఎన్ని బిట్ కాయిన్స్ ఉన్నాయని అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో కింద రిసీవ్ అని ఉంది. సో రిసీవ్ అంటే మనం మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి బిట్ కాయిన్స్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. ఒక అడ్రస్ ఇవ్వబడుతుంది, అక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. అలాగే సెండ్ అంటే మన బిట్ కాయిన్స్ మన ఫ్రెండ్స్కి ఇక్కడ నుంచి పంపించుకోవచ్చు. సో కింద మనం చూసినట్టయితే నా వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ ఇక్కడ చూపించబడుతుంది. సో నా దగ్గర ఇప్పుడు 2545 రూపీస్ అవి ఉన్నాయి. అలాగే డిపాజిట్ అని ఉంది, అలాగే విత్డ్రా అని ఉంది. సో ఇక్కడ నుంచి మనం డిపాజిట్ మీద ప్రెస్ చేస్తే మనం ఇందులోకి వ్యాలెట్లోకి డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిపాజిట్ అయిన క్యాష్ అనేది విత్డ్రా ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. సో కింద మనకు వ్యాలెట్ అని అవపడుతుంది. సో ట్రేడ్ అని ఉంది. సో కొత్తగా ఆప్షన్ ఇది ట్రేడ్ అని, ఇక్కడ నుంచి ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేసి ఇది తర్వాత చూద్దాం. మనం హిస్టరీ మీద సెలెక్ట్ చేస్తే మనం ఇంతవరకు ఏం ట్రాన్సాక్షన్ చేసాము అని మొత్తం హిస్టరీ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మెనూలోకి వెళ్తే మనకు ప్రొఫైల్ ఉంటుంది, అలాగే మనకు ఒక అడ్రస్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇది మనం వెరిఫికేషన్ పూర్తవుతూనే మన అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ముందుగా మనం జెప్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ముందు విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ. ఇక్కడ వెరిఫికేషన్ మీద ప్రెస్ చేస్తే మనకు ఇందులో వ్యాలిడిటీ ఈమెయిల్ అడుగుతుంది, అలాగే పాన్ కార్డు ఫ్రంట్ ఫోటో అండ్ దాని డీటెయిల్స్ అని అడుగుతుంది. అలాగే బ్యాంకు చెక్ ఆర్ క్యాన్సల్ చెక్ ఆర్ పాస్బుక్ ఫోటో అడుగుతుంది. అలాగే ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఫోటో అడుగుతుంది. అలాగే డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చూసినట్టయితే ఈమెయిల్ ఎంటర్ చేశాను, ఇక్కడ అప్లోడ్ అని ఉంది. సో అదేవిధంగా ఇక్కడ అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ అని ఉంటుంది. సో కొన్ని కారణాల వల్ల నేను చూపించలేకపోతున్నాను అవన్నీ. సో అవన్నీ అప్లోడ్ కరెక్ట్గా చేస్తే మనకు ఇక్కడ అప్రూవ్ అయితేనే వెంటనే మనకు ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. అప్పుడే మనం డిపాజిట్ చేసుకోవచ్చు, ఇందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, బిట్ కాయిన్స్ కొనవచ్చు. అలాగే స్టేట్మెంట్ ప్రెస్ చేస్తే మన స్టేట్మెంట్ అవుతుంది. అలాగే బిట్ కాయిన్ రేట్ చార్ట్, అలాగే ఫ్రీ బిట్ కాయిన్స్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఒక రిఫరల్ కోడ్ ఇవ్వబడుతుంది. ఆ కోడ్ ద్వారా ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు 100 రూపీస్ యొక్క బిట్ కాయిన్స్ ఫ్రీగా వస్తుంది. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ చూడవచ్చు, అలాగే సపోర్ట్, అలాగే అబౌట్. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనం సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ విధంగా మనం జెప్పే యాప్ను ఇలా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇందులో డిపాజిట్ ఎలా చేయాలి, అలాగే బిట్ కాయిన్స్ ఎలా ఇక్కడ బై చేయాలి అనే వీడియోను మీరు చూడవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఈ వీడియోలో గల ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.